భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ కి ఏమాత్రం తీసిపోని నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్. ఎఫ్సిడిఏ భవనానికి శంకుస్థాపన. తెలంగాణలో అభివృద్ధి వైపు మరో ముఖ్యమైన అడుగు పడింది. హైదరాబాద్ పరిసరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేశారు. ఎఫ్సిడిఏ భవనాన్ని రహదారుల సమీక్షంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన బహుమతిగా నిలుస్తుందని అన్నారు. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ఒక నగర నిర్మాణం కాదు, మన భవిష్యత్ తరాల కలలకు రూపకల్పన అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సాంకేతికతో ఈ నగరం రూపుదిద్దుకోబోతుందని చెప్పారు. న్యూయార్క్, లండన్ వంటి నగరాలు ఏమాత్రం తీసిపోని విధంగా ఫ్యూచర్ సిటీ తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నేడు ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో ఈ సంస్థే మొత్తం నగర అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంది. ప్రతి రహదారి, ప్రతి భవనం, ప్రతి సదుపాయం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబడేలా చర్యలు తీసుకోనుంది. ఈ ఫ్యూచర్ సిటీలో రహదారులు పూర్తిగా స్మార్ట్ టెక్నాలజీ ఆధారంగా ఉంటాయి. ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి విద్యుత్ వినియోగం వరకు అన్ని ఆటోమేటెడ్ గా ఉంటాయి. హరిత వాతావరణం, విస్తృతమైన పార్కులు, ఆధునిక భవనాలు ఈ నగరానికి ప్రత్యేకతనిస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఫ్యూచర్ సిటీ కేవలం ప్రజలు నివాసానికి మాత్రమే కాదు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ రంగం, హెల్త్, సిటీ, ఎడ్యుకేషన్ హబ్లకు కూడా కేంద్రంగా నిలుస్తుంది. వేల కోట్ల పెట్టుబడులు ఈ నగరంలోకి రానున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ నగరం ఒక మైలురాయి అవుతుంది. ప్రపంచంలోని ప్రతి యువకుడు రావాలని కోరుకునే నగరంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నిలుస్తుంది. ఇది న్యూయార్క్ ని గుర్తు చేసే విధంగా నిర్మించబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆశలు నెలకొన్నాయి. ఇకపై మన హైదరాబాద్ అంతర్జాతీయ నగరంతో పోటీ పడుతుంది అని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువత అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగాలు, అవకాశాలు పెరుగుతాయని నమ్ముతున్నారు. పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఇది కేవలం ఒక నగర నిర్మాణం కాదు, భవిష్యత్ తరాల ఆర్థిక, సామాజిక ప్రగతి పునాది అని అన్నారు. మౌలిక వసతులు, సాంకేతికత, వాణిజ్యం అన్నిటినీ కలిపి ఒక చరిత్ర రాయనుందని పేర్కొన్నారు. నేడు శంకుస్థాపన చేసిన ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఏ భవనం భవిష్యత్ తరాలకు కలలను నిజం చేసేందుకు దారి చూపే ప్రారంభం అవుతుంది. న్యూయార్క్ ని గుర్తు చేసేలా తెలంగాణలో ఒక భవిష్యత్ నగరం నిర్మించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ సాంస్కృతిక ఉత్సాహం బతుకమ్మ పండుగలకు నేడు హైదరాబాద్ సాక్ష్యం ఇచ్చింది. బతుకమ్మ కూతలతో నగరం అంతా ఉత్సాహంగా మారింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసి పండుగ జరుపుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ కడుతూ పాటలతో ఆటలతో ఆనందం పంచుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బాలికలు బతుకమ్మ చుట్టూ గుంపులుగా చేరి పాటలు పాడుతున్నారు. ఈ పండుగతో తెలంగాణ సాంప్రదాయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన ఆచారాలు, మన సాంస్కృతిక గౌరవానికి ప్రతీక అని చెప్పారు. ప్రతి ఇంట్లో బతుకమ్మ వెలిగిపోవాలి, ప్రతి మహిళ ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. మూసీ నది పునర్జీవన క్రమంలో పేదల పట్ల అన్యాయం జరగబోదని ఆయన స్పష్టం చేశారు. పేదల ఇళ్లను కూల్చేసి ప్రాజెక్టులు చేయడం మాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తూ మూసీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. సీఎం హామీతో స్థానిక ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రభుత్వం మనల్ని రోడ్డు మీదకు రానివ్వదు అని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ వేడుకల్లోనే సీఎం ఇచ్చిన ఈ హామీ ప్రజల్లో ఆనందం నింపింది. పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, మూసీ పునర్జీవం నగరానికి ఒక పెద్ద మలుపు, కానీ దానికోసం పేదల జీవితాలు కష్టాల్లో పడకూడదు. సీఎం చెప్పినట్లే సమతుల్యం అవసరం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రోజు ఒకవైపు తెలంగాణ సాంప్రదాయ పండుగ ఉత్సాహంగా జరగగా, మరోవైపు నగరాభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పష్టమైన భరోసా ఇవ్వడం విశేషంగా నిలిచింది. సాంస్కృతిక ఉత్సాహం, అభివృద్ధి హామీ ఈ రెండు కలిసి ఒక ప్రత్యేకతను సృష్టించాయి. మొత్తం మీద హైదరాబాద్ లో బతుకమ్మ కూతలు మారుమోగగా, మూసీ పునర్జీవనంలో పేదలకు అన్యాయం జరగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇది ప్రజల్లో కొత్త ఆశలు నింపగా పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది. తెలంగాణలో జోరువానలు, బాసర వద్ద గోదావరి ఉధృతి, హైదరాబాద్ లో మూసీ నదిలో చేరిన వరద జలాలు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర నదుల ప్రవాహాన్ని పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా
గోదావరి నది ఉధృతంగా పారుతోంది. ఈ వరద జలాలు ఇప్పుడు బాసర దగ్గర ఉన్న పుష్కర ఘాట్ను తాకాయి. మరోవైపు హైదరాబాద్ లోని మూసీ నదిలోకి కూడా ఈ వరద నీరు చేరి ప్రవాహం పెరిగింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలో నీటి స్థాయి గణనీయంగా పెరిగింది. ప్రత్యేకించి బాసర పుష్కర ఘాట్ వద్ద ప్రవాహం ఉధృతంగా మారింది. ఘాట్ వద్ద స్నానం చేసే వారికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వరద పరిస్థితులపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో బాసర ప్రాంతంలోకి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావం హైదరాబాద్ లోని మూసీ నదిపై కూడా కనిపించింది. వరద జలాలు నగరంలోనికి చేరి మూసీ ప్రవాహం పెరిగింది. తక్కువ ప్రాంతంలో నీరు చేరే అవకాశం ఉందని అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి చాదరఘాట్, అస్మాన్ ఘాట్, మలక్పేట్ ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల నదులు, వాగులు దాటే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ప్రవాహం పెరిగే చోట్ల అవసరం లేకుండా వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు. తెలంగాణలో వచ్చే 2 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రత్యేకించి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం నదుల ప్రవాహంపై ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రవాహం పెరగడంతో గోదావరి పరివాహిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూసీ వద్ద నివసించే ప్రజలు కూడా వరద ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే మాకు ఇబ్బందులు తగ్గుతాయని వారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధం చేశారు. వరద నియంత్రణ కోసం నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద తెలంగాణలో జోరువానలు కొనసాగుతుండటంతో గోదావరి, మూసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి మరిన్ని చర్యలు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 6 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కొన్ని రోజులుగా భారీ వర్షాల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. విశేషంగా కృష్ణా నది పరివాహిక జిల్లాల్లో వర్షాలు కురవడంతో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం కృష్ణా నదిలోని ప్రాజెక్టులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేసినట్లు సమాచారం. సీమ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుండి విడుదల అవుతున్న నీరు కృష్ణా నదిలోకి చేరి ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం మరింతగా పెంచుతోంది. ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని తక్కువ ప్రాంతాలు, దీవి గ్రామాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి పరిస్థితిని దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. నదీ పరివాహిక ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా నది దగ్గరకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. వరద ప్రవాహం పెరుగుతున్నందున చేపల వేట, రవాణా వంటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రవాహం పెరుగుతుండటంతో నదీ తీర ప్రాంతంలో ఉన్న పంట భూముల నీటి మునిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆ పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే 2-3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి గుంటూరు, కృష్ణా, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడతాయని హెచ్చరించారు. దీని ప్రభావం కృష్ణా నది ప్రవాహంపై మరింతగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వరద పరిస్థితులపై ఇప్పటికే ప్రత్యేక నియంత్రణ గదిని ఏర్పాటు చేసింది. ప్రతి గంటకు ఒకసారి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే సహాయక బృందాలు రంగంలోకి దించేందుకు సిద్ధం చేశారు. ప్రత్యేకించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాలు నీట మునిగే ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రతను దాల్చుతుందని వారు భావిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణానది ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే 6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మళ్లీ హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రతను బట్టి మరిన్ని నీటి విడుదలలు జరిగే అవకాశం ఉంది.
విద్యుత్ కొనుగోళ్లలో 1000 కోట్ల ఆదా, నవంబర్ నుంచి యూనిట్ కు 13 పైసలు తగ్గింపు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చింది. దీని ఫలితాలు రాష్ట్రానికి భారీ ఆదాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల విద్యుత్ కొనుగోళ్లలోనే సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ఆదా సాధ్యమైందని అధికారుల సమాచారం. రాష్ట్రానికి ఈ మొత్తంలో ఆదా కావడం విద్యుత్ వినియోగదారులపై కూడా ప్రభావం చూపనుంది. ప్రజలకు కొంత ఊరట లభించనుంది. విద్యుత్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. వారు మాట్లాడుతూ నవంబర్ నెల నుండి వినియోగదారుల బిల్లులపై ప్రతి యూనిట్ కు 13 పైసల చొప్పున తగ్గింపు అమలు కానుందని తెలిపారు. ఈ సాధారణ కుటుంబాలకే కాకుండా చిన్న వ్యాపారులకు కూడా మేలు చూస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలపరచడం మా మొదటి ప్రాధాన్యం. ప్రభుత్వం పారదర్శకత విధానాలు అవలంబించడం వల్లే ఈ స్థాయిలో ఆదా సాధ్యమైంది. ప్రజలపై భారం తగ్గించడం మా బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. యూనిట్ కి 13 పైసలు తగ్గితే కొంత ఊరట లభిస్తుందని గృహిణులు చెబుతున్నారు. అలాగే చిన్న దుకాణాలు, హోటల్ యాజమానులు కూడా ఇది ఉపశమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ అప్పుల ఒత్తిడిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లు ఆదా సాధించడం డిస్కంలకు కూడా ఊరట కలిగించనుంది. సంస్థల ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వం శాఖ కూడా సహకరిస్తుందని సమాచారం. సౌరశక్తి, గాలిశక్తి వంటి పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరిగినందువల్ల కొనుగోళ్లలో కొంత తగ్గుదల వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలు ఎక్కువగా విద్యుత్ వినియోగం చేసే రంగంలో గుర్తింపు పొందాయి. వారికి కూడా యూనిట్ కి తగ్గింపు రావడం వల్ల ఉత్పత్తి వ్యయాలు కొంత తగ్గుతాయని పరిశ్రమలు ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా సహాయపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టే ఆలోచనలో ఉంది. ప్రత్యేకించి విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గించడానికి, పునరుత్పాదక శక్తి వనరులను పెంచడానికి చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందని మంత్రి శ్రీ రవికుమార్ హామీ ఇచ్చారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో 1000 కోట్ల ఆదాయం సాధించడం ఒక మంచి పరిణామం. దీని ఫలితంగా నవంబర్ నెల నుండి ప్రతి యూనిట్ కు 13 పైసలు చొప్పున తగ్గింపు ప్రజలకు అమలవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గృహ నిర్వాహకులకు, రైతులకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ఒక పెద్ద ఉపశమనం కానుంది.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు సిద్ధం. దేశానికి నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థపై ప్రధాని మోదీ ప్రశంసలు. దేశ రాజకీయాల్లో సామాజిక రంగంలో కీలకంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ త్వరలో శతాబ్ది వేడుకలు జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న సంస్థగా మోదీ ప్రశంసలు కురిపించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్రను పూర్తి చేయబోతోంది. ఈ శతాబ్ది వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమాజంలో ఐక్యత, సేవ, జాతీయత భావన పెంపొందించడమే లక్ష్యమని నాయకులు చెబుతున్నారు. మన్ కీ బాత్ లో మోదీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గత 90 ఏళ్లుగా దేశానికి నిస్వార్థ సేవ చేస్తోంది. సహజ విపత్తుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాల వరకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ముందుంటారు. దేశ అభివృద్ధి దిశగా కదలడానికి ఇలాంటి సంస్థల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మరోసారి స్వదేశీ మంత్రంను గుర్తు చేశారు. దేశ అభివృద్ధి కోసం స్థానిక ఉత్పత్తులను వినియోగించడం అవసరమని పిలుపునిచ్చారు. స్వదేశీ వాడకం మన ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది. దేశ రైతులు, చిన్న వ్యాపారి పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. వరదలు, భూకంపాలు, తుఫానులు వచ్చినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ముందుంటారని మోదీ గుర్తు చేశారు. ఇక విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ రక్షణలో ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రత్యేకించి యువతలో జాతీయతా భావన పెంపొందించడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ భగవద్గీతను కూడా ప్రస్తావించారు. గీతలో చెప్పిన నిస్వార్థ సేవ భావనను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఆర్ఎస్ఎస్ కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ దేశానికి సేవ చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మనందరం కలిసి స్వదేశీ వాడకం పెంచితే దేశం మరింత బలపడుతుంది. ప్రతి పౌరుడు సమాజ సేవలో భాగస్వామి కావాలి. అదే నిజమైన దేశభక్తి అని పిలుపునిచ్చారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ గురించి మన్ కీ బాత్ లో మాట్లాడడం ఒక ముఖ్యమైన సందేశం అని పేర్కొన్నారు. శతాబ్ది వేడుకల దిశగా పార్టీ, సంస్థ కలిసి ముందుకు వెళ్తున్న సంకేతమని వారు భావిస్తున్నారు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ సంస్థపై ప్రశంసలు కురిపించారు. దేశానికి నిస్వార్థ సేవ ఆర్ఎస్ఎస్ బలం అని గుర్తు చేశారు. అదే సమయంలో స్వదేశీ మంత్రంను కూడా మరలా దేశ ప్రజలకు గుర్తు చేశారు. ఇక రాబోయే వేడుకలు దేశవ్యాప్తంగా విశేషంగా మారనున్నాయి.
బీసీసీఐ వార్షిక సమావేశం. అధ్యక్షుడిగా మిథున్ మల్హోత్రా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా కొనసాగింపు. భారత క్రికెట్ పరిపాలనలో కీలక స్థానమైన బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి నేడు ఢిల్లీలో తన వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కొత్త నాయకత్వంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మల్హోత్రాను మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే అనుభవజ్ఞుడు సీనియర్ రాజకీయ నాయకుడు రాజీవ్ శుక్లాను మరోసారి ఉపాధ్యక్షుడిగా కొనసాగించేందుకు సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రికెట్ భవిష్యత్తు, ఆటగాళ్ల అభివృద్ధి, మౌలిక వసతులు, అంతర్జాతీయ టోర్నమెంట్ల నిర్వహణ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎంపికపై ఎటువంటి విభేదాలు లేకుండా ఏకగ్రీవత కనపడడం ముఖ్యాంశమైంది. మిథున్ మల్హోత్రా గత 2 సంవత్సరాలుగా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అతని నాయకత్వంలో దేశంలో అనేక విజయవంతమైన టోర్నమెంట్లు జరిగాయి. ప్రత్యేకించి దేశీయ క్రికెట్కు ప్రాధాన్యం ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఆయన పాత్ర విశేషమని అభ్యులు ప్రశంసించారు. ఇకపై కూడా క్రికెట్ అభివృద్ధికి మిథున్ మల్హోత్రా అదే కృషి కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రికెట్ పరిపాలనలో రాజీవ్ శుక్లా అనుభవం విస్తృతమైంది. మునిపటి నుంచే బీసీసీఐలో పలు కీలక పదవులు చేపట్టారు. ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించడంలో, అంతర్జాతీయ జట్లతో సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైంది. ఆ అనుభవం కారణంగానే మరోసారి ఉపాధ్యక్షుడిగా కొనసాగించాలనే నిర్ణయానికి సభ్యులు వచ్చారు. సమావేశంలో రాష్ట్ర స్థాయిలో క్రికెట్ మౌలిక వసతులు బలోపేతం చేయాలని తీర్మానించారు. గ్రామీణ స్థాయిలో కూడా క్రికెట్ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని మల్హోత్రా స్పష్టం చేశారు. కొత్త స్టేడియంలు, మెరుగైన శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా బోర్డు ముందడుగు వేయనుంది. మహిళా క్రికెట్ అభివృద్ధికి కూడా సమావేశంలో ముఖ్యాంశంగా నిలిచింది. WPL మహిళా ప్రీమియర్ లీగ్ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రభావవంతమైన మహిళా ఆటగాళ్లకు ప్రపంచ స్థాయిలో పోటీ చేసే వేదికను కల్పిస్తామని అధ్యక్షుడు తెలిపారు. రాబోయే సంవత్సరంలో భారత్లో జరగబోయే అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ పై కూడా చర్చ జరిగింది. ప్రత్యేకించి 2027 వరల్డ్ కప్ కు సంబంధించిన ప్రణాళికపై సభ్యులు సమీక్ష చేపట్టారు. దేశీయ ఆటగాళ్లు ప్రపంచ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని నిర్ణయించారు. సభ్యులు మాట్లాడుతూ మిథున్ మల్హోత్రా, రాజీవ్ శుక్లా కలయికలో బీసీసీఐ మరింత బలోపేతం అవుతుంది. దేశ క్రికెట్కు ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు. వార్షిక సమావేశంలో ఏకగ్రీవ వాతావరణంలో పూర్తవడం సభ్యులను సంతోషపరిచిందని తెలిపారు. మొత్తం మీద బీసీసీఐ వార్షిక సమావేశం దేశ క్రికెట్ భవిష్యత్తుకు కీలకమైంది. మిథున్ మల్హోత్రా అధ్యక్షుడిగా, రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగించడమే ఈ సమావేశంలో ప్రధాన ఫలితం. ఇకపై క్రికెట్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని బోర్డు స్పష్టంగా ప్రకటించింది.